ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 3వ ఎడిషన్ ఫైనల్ కు చేరడంలో విఫలమైన భారత జట్టుకు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. పాకిస్తాన్, యుఏఈ వేదికలుగా హైబ్రిడ్ మోడల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాల్గొనేందుకు టీమిండియా సిద్ధం కానుంది. 50 ఓవర్ల ఫార్మేట్ లో జరగనున్న ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా రన్నరప్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి షురూ కానుంది. టీమిండియా తమ మ్యాచ్లన్నీ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆడనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్ లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఆ తర్వాత 23న దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటనకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనే ఆయా దేశ క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను జనవరి 12 నాటికి ఐసీసీకి సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ ఐసీసీ నిర్దేశించిన గడువుకు ఒక రోజు ముందు అంటే జనవరి 11వ తేదీన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే టీమిండియా జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జట్టు ఎంపికకు కసరత్తులు మొదలైనట్లు సమాచారం. ఇంగ్లాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్ కు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఒకేసారి భారత జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ మెగా టోర్నీలో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మనే వ్యవహరించబోతున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అదేవిధంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న మహమ్మద్ షమి కూడా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతకంటే ముందు స్వదేశంలో జరగనున్న ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ తో షమి పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి ఇంగ్లీష్ జట్టుతో టీ20 వన్డే సిరీస్ ఆడనుంది భారత్. ముందుగా 5 టీ20ల సిరీస్, ఆ తర్వాత 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవుతుంది.